హాయ్ అందరూ ఎట్లున్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఇంటి వంటలు వ్లాగ్స్. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే నా ఓల్డ్ వీడియోస్ కూడా చూసి నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న గంట కూడా నొక్కండి. సో నేను ఎప్పుడైనా వీడియోస్ పెడితే మీకు నోటిఫికేషన్స్ కూడా వస్తాయి. నేనైతే ఈరోజు మా ఇంట్లో రేర్గా వండుకునే మునక్కాయ కర్రీ వండబోతున్నా. అందరికీ చాలా ఇష్టం ఉంటుంది, కానీ నాకెందుకో ఇది కొంచెం పెద్దగా ఇష్టం ఉండదు. అందుకని ఎక్కువ సార్లు వండను, ఎప్పుడో ఒకసారి మాత్రమే ఖచ్చితంగా వండుతాను. ములక్కాయలు తక్కువకి వచ్చినప్పుడు, చాలా ములక్కాయలు కొనుక్కున్నప్పుడు వండుతా. సో అట్లా నేను బిగ్ బాస్కెట్లో ఆర్డర్ పెట్టినప్పుడు నాకు 40 రూపీస్కి చాలా పీసెస్ వచ్చినాయి. సో అందుకని నేను ఈరోజు ములక్కాయ కర్రీ వండుదాం అనుకుంటున్నా. అవి మనకు పెద్ద సైజులో కొంచెం కట్ చేసే వచ్చినాయి నీట్గా. కాకపోతే నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దాన్ని కొంచెం పీల్ ఆఫ్ చేసేసి వాటర్లో కడిగి పక్కన పెట్టేసుకున్నా. తర్వాత ప్రశాంతంగా కూర్చుని ఒక ఆనియన్, 4 టమాటోస్, 2 మిర్చి అయితే కట్ చేసి పెట్టుకున్నా. ఇంకా కూర వండేసుకుందాము. ఈ మునక్కాయ కూర వండడానికి చాలా ప్రాసెస్లు ఉన్నాయి. నేను యూట్యూబ్లో ఎలా చేయాలి అని చూసినప్పుడు, అంటే నాకు ఒక ప్రాసెస్ తెలుసు, అయినా కూడా నేను యూట్యూబ్లో వెతికినప్పుడు జీడిపప్పు వేసి కూడా సేమ్ పన్నీర్ కర్రీ, చికెన్ కర్రీ అలా ఎలా వండుతారో అలా వండారు దీన్ని. అంటే ఇది అంత బాగా కూడా వండుకోవచ్చు. చాలా వెరైటీస్ ఉన్నాయి. ఆంధ్ర స్టైల్, చెన్నై స్టైల్, తెలంగాణ స్టైల్, సో చాలా వెరైటీస్ ఉన్నాయి. అట్లా నాకు తెలిసిందే వండినా. నేను ఏ యూట్యూబ్లో రెసిపీ చూడలేదు, ఇది నాకు తెలిసిన ప్రాసెస్ మాత్రమే. ఫస్ట్ అయితే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని దాంట్లోకి జీలకర్ర, ఆవాలు ఉంటే కరివేపాకు కూడా వేసుకొని అవి బాగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ని కూడా బ్రౌనిష్ కలర్లో వచ్చేదాకా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఏదైనా ఆనియన్స్ మాత్రం మంచిగా బ్రౌనిష్ కలర్లో ఫ్రై అయితేనే మంచిగా ఉంటుంది, ఎందుకంటే కచ్చ వస్తూ ఉంటుంది తింటున్నప్పుడు. అలాగే తర్వాత అవి మంచిగా ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం పేస్ట్ వేసుకొని బాగా కలుపుకొని కొంచెం పసుపు కూడా అందులోనే యాడ్ చేసుకోవాలి. అది కూడా బాగా ఫ్రై అయిన తర్వాత టమాటో ముక్కలు వేసేసుకోవాలి. యాక్చువల్గా టమాటో చాలా వీడియోస్లో టమాటో ప్యూరీ చేసేసారు, అప్పుడే మనకు టమాటో ముక్కలుగా తగలకుండా ఉంటుంది. నేనైతే ప్యూరీ ఎందుకని చెప్పేసి ఇవి కొంచెం పండిన టమాటోలు తొందరగానే గుజ్జులాగా అయిపోతాయి అని చెప్పి నేను టమాటో ముక్కలు కట్ చేసుకున్నా. కొంచెం పెద్ద సైజు కాకుండా బాగా చిన్న సైజులో కట్ చేసుకున్నా. ఈ టమాటోస్ అయితే మనకు బాగా కుక్ అవ్వాలి. ఒక 2 మినిట్స్ ఏదైనా లిడ్ పెట్టుకొని వదిలేయండి, మంచిగా కుక్ అవుతాయి. ఇలా కుక్ అయిన తర్వాత కొంచెం ఉప్పు, కొంచెం కారం కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. అప్పుడు అది ఫ్లేవర్ఫుల్గా తయారవుతుంది. తర్వాత మనం డ్రమ్ స్టిక్స్ని ఇక్కడే యాడ్ చేసుకుందాము, ఎందుకంటే మనం కారం, ఉప్పు అన్నీ వేసినాం కదా. ఆ సూప్ అంతా ఈ ములక్కాయ లోపలికి వెళ్ళి చేదు రాకుండా ఉంటుంది, ప్లస్ పచ్చిగా రాకుండా ఉంటుంది. తర్వాత ఇలా ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ వదిలేయాలి. అప్పుడే అది మనకు వాటర్ అంతా అందులోకి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత మనకు ఎంత వాటర్ కావాలో అంత క్వాంటిటీ వాటర్ పోసుకొని అలా కర్రీ కొంచెం బాయిల్ అవుతున్నప్పుడు, అది మరుగుతున్నప్పుడు కొంచెం ధనియాల పొడి లేదా ఇంకేదైనా మసాలా ఉంటే యాడ్ చేసుకుని ఇప్పటి నుంచి ఒక 5 నిమిషాలు మాత్రం మూత పెట్టి వదిలేయాలి, అది చిక్కబడేంత వరకు. అలా మనకు కర్రీ అంతా వాటర్, సూప్ అంతా ములక్కాయ లోపలికి వెళ్ళిపోయి మనకైతే ములక్కాయ చేదు రాకుండా మంచి టేస్టీగా వస్తుంది. మెత్తగా ఉడికిపోతుంది కూడా వాటర్లో వేస్తే. ఎలాగో మునక్కాయ వాటర్లో వేసినాక 2 మినిట్స్కి 3 మినిట్స్కి మెత్తగా అయిపోతుంది కదా. సో అట్లా ఇది బాగా ఉడికిపోతుంది, గట్టిగా కూడా ఉండదు. అంతే అండి, కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇలా దగ్గర పడిన తర్వాత మనం కొంచెం లాస్ట్లో గార్నిష్ కోసం కొత్తిమీర జల్లుకుంటే మునక్కాయ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. చాలా స్టైల్స్ ఉన్నాయి, కానీ ఇదైతే సింప్లెస్ట్ ప్రాసెస్ అనిపిస్తుంది నాకు. చాలా సింపుల్గా అయిపోయింది, ఒక 20 మినిట్స్ పట్టింది నాకు అంతే. ఫైనల్గా కొంచెం డిఫరెంట్గా ఉంటుందని బాయిల్ చేసిన ఎగ్స్ని కూడా ఇందులో వేసుకున్నా. అంతే, ఇది మునక్కాయ ఎగ్ కర్రీ ఏం కాదు, జస్ట్ బాయిల్డ్ ఎగ్స్ని అందులో వేసుకున్నాను అనమాట. అంతే, చాలా టేస్టీగా ఉంది. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న గంట కూడా నొక్కండి. నా వీడియోస్ మీకు వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ.